నా ప్రార్థనా మందిరములో ఏముంది? వారిని ఆనందింపచేసేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. చూడండి, ప్రపంచములో ఉన్న ప్రజలందరూ ఆనందం కోసం వెతుకుతున్నారు. అమ్మ వినాలి, బాగా వినాలి, మెయిన్ మెసేజ్లోకి వెళ్తున్నాం. ప్రపంచములో ఉన్న ప్రజలందరూ వెతికేది ఏంటి? ఆనందమే. అందరికీ కావలసింది ఆనందమే. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్న వారందరికీ ఏం కావాలి? ఐ వాంట్ హ్యాపీనెస్, ఐ వాంట్ జాయ్. ప్రజలందరూ ఆనందం కోసం వెతుకుతూనే ఉన్నారు. ఏం చేసినా దేనికోసం చేస్తారు? ఆనందం కోసమే చేస్తారు. నేను కూడా రాసుకున్నా ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి డబ్బు సంపాదించేది ఎందుకు? ఆనందం కోసమే. డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంటుంది, తెలుసా మీకు? ఇవాళ ఒక 1000 రూపాయలు వచ్చినాయి అనుకో, ఎంత ఆనందం, అవునా కాదా? అది ఎలా సంపాదించాను తర్వాత సంగతి. ప్రజలకి 1000 వచ్చిందా లేదా? ఆనందం ఉంది కాబట్టే రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, రాత్రింబగళ్ళు అన్యాయంగా అక్రమంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. డబ్బు సంపాదించడంలో కూడా ఆనందం ఉంది. డబ్బు మనిషికి ఆనందాన్ని కలగజేస్తుంది. అందుకే మనుషులు డబ్బు వెంట పరిగెడుతున్నారు, డబ్బును పూజిస్తున్నారు. డబ్బే వాళ్ళకి దేవుడు. చాలామంది ఆనందం ఎక్కడుంది? డబ్బులో ఉంది. డబ్బు డబ్బు గుండె కూడా అట్టే కొట్టుకుంటుంది, డబ్బు 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 అని. డబ్బు డబ్బు కాదు, డబ్బు 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 డబ్బు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా చిన్నపిల్లలైనా, మొన్న ఒక అయ్యగారు మా అమ్మాయికి 500 నోటిస్తే ఎంత ఆనందమో ఆమెకి. చింతల్లి, నాకు పాస్టర్ గారు 500 ఇచ్చినని చెప్తుంది నాకు. ఆ పిల్లకి 500 అది ఏం తెలుసు డబ్బు గురించి, కానీ ఆనందం. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇన్ మనీ. నెంబర్ 2, టీవీలు, మూవీస్, సినిమా హాల్స్. ఎందుకు వెళ్తున్నారు ప్రజలు మూవీస్కి? పెద్ద పెద్ద టీవీలు కొనుక్కొని ఎందుకు ఇంట్లో పెట్టుకుంటున్నారు? ఈ సినిమాలు ఉన్నట్టు కొంతమంది ఇల్లు అయితే పెద్ద టీవీ, వాళ్ళ సినిమాలు కూడా అవసరం లేక. ఒకప్పుడు బుట్ట టీవీలు ఉండేవి, అందులో ఆనందం ఉంది వాళ్ళకి. ఒక్కరోజు టీవీ ఆన్ చేయకపోతే చచ్చిపోతారు వాళ్ళు. టీవీ ఆన్ చేయకపోతే పొద్దున్న లేవగానే చాలామంది చేసే పని ఫస్ట్ ఆన్ చేయడమే టీవీలు. వాళ్ళు రాత్రి పడుకునేదాకా మోగుతూనే ఉంటాయి. ఇవి కానట్టు మళ్ళీ సినిమా హాల్స్కి. అంటే టీవీల్లో ఆనందం ఉంది, సినిమాస్లో ఆనందం ఉంది. ప్రజలు అందుకే అక్కడికి వెళ్తున్నారు, అందుకే వాటిని చూస్తున్నారు. ప్రజలకి ఆనందం ఎక్కడ దొరుకుతుంది? మొదటిది డబ్బులో, రెండవది టీవీలలో, సినిమాలలో ఆనందం దొరుకుతుంది. అందుకే ప్రజలు ఎగబడుతున్నారు. సినిమా హాల్స్ ఎక్కువ అవ్వట్లా మరి. మూడవది బార్ షాపులు ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు త్రాగడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు. తాగే వాళ్ళకి చాలా ఆనందం తాగడంలో, అవునా కదా? ఆనందం లేకపోతే ఏమైనా తాగుతారా? తాగరు. ఇంకా దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా తాగుతున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా లేదు. ఆడపిల్లలే కాదు, ఆంటీలు కూడా తాగుతున్నారు. వాళ్ళకి అందులో ఆనందం ఉంది. దే ఆర్ సర్చింగ్ దేర్ హ్యాపీనెస్ ఇన్ డ్రింకింగ్. అందుకే
చిన్న కిరాణా షాపుని పెట్టడం మొత్తం మందు షాపే అది, బజారుకి. ప్రజలు కూడా పొద్దున్న లేవగానే ఫస్ట్ ఆడికే పోతారు. ఆడికి 24/7 డిచ్లో ఉంటున్నారు. మందు సరిపోదన్నట్టు డ్రగ్స్ వచ్చినాయి కదా, గంజాయి, ఇక చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ ఆనందం ఏంటి దాంట్లో ఉంది. నెంబర్ 4, కొంతమందికి తిండిలో ఉంటుంది ఆనందం, మాంసం కూరలలో ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు నాన్ వెజ్ ఉండాలి, బిర్యానీలు ఉండాలి, అప్పు చేసైనా తింటారు. జనరల్గా కొంతమంది ఉంటే తింటారు, లేకపోతే లేదు. కానీ వీళ్ళు అప్పు చేసుకొని మరీ తింటారు. ఫంక్షన్లలో గొడవ పెట్టుకొని మరీ 4 ముక్కలు వేయించుకుంటారు. వాళ్ళు పరువు పోయిద్ది అనేది లేదు వాళ్ళకి. 4 ముక్కలు ఏడ మిస్ అవుతుంది అది ముందు ముఖ్యం. తిండిలో ఆనందం, ఇది 4. 5వది వస్త్రాలలో ఆనందం ఉంది చాలామందికి. అందుకే షాపింగ్ మాల్ ఎక్కువైతున్నాయి కదా, జీవి మాల్లు, చెన్నై మాల్లు. కొత్త కొత్త బట్టలు ధరించడంలో ఆనందం ఉంది. కొంతమందికి బంగారం ఎంత తీసుకుంటే అంత ఆనందం. జీవం లేవి అవన్నీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటి, నిర్జీవమైనవి. ఇప్పుడు మగోళ్ళు కూడా వేసుకుంటారు బంగారం, పెద్ద పెద్ద చైన్లు. ఎవరి మెల్లో చూసి నింతింత ఉంటుంది. ఈ గుండె ఎవరు పెట్టుకోవట్లా ఇప్పుడు, ఇది ఇప్పేస్తారు. ఎందుకంటే మరి వాళ్ళు వేసుకుంది కనపడాలి కదా. ఈటికే కాకుండా చెవులకు కూడా పెట్టుకుంటారు ఆడపిల్లల్లాగా. ఆటికే కాకుండా ఈటికేస్తారు మళ్ళీ. కొన్నిసార్లు గుర్తుపడడానికి తేడా అవుతుంది. కొంతమంది జుట్టు కూడా పెంచుకుంటున్నారుగా, ఆడోళ్ళు మగోళ్ళు అర్థం కావట్లే వెనక నుంచి చూస్తే. ఆనందం. తర్వాత కొంతమందికి పేరు ప్రఖ్యాతల్లో ఆనందం. ఫలానా చైర్మన్ గారు, లేకపోతే ఫలానా సర్పంచ్ గారు, లేకపోతే ఫలానా రెవరెండ్ బిషప్ గారు అంటే వాళ్ళకి చాలా ఆనందం. అంటే గొప్ప గొప్ప పేరు ఉండాలి నీకు. కొంతమందికి అక్రమ సంబంధాల్లో ఆనందం. అందుకే ఈరోజు నా ప్రపంచం మొత్తం అదే ఉంది. చట్టాలు కూడా అట్లనే తయారైపోయింది దరిద్రంగా. తర్వాత కొంతమందికి బాగా పండుకుంటే ఆనందం. లేపితే వాళ్ళకి చిరాకు వచ్చింది. వాళ్ళు లేపకుండా ఎంతసేపు అన్నా పడుకోబెట్టాలి, వాళ్ళకి చాలా ఆనందం. తర్వాత కొంతమందికి గేమ్స్ అంటే చాలా ఆనందం. చూడటం, ఆడటం. ఇప్పుడు ఇంతకుముందు బయటికి పోయేటోళ్ళు ఇప్పుడు మొత్తం సెల్ ఫోన్లోనే. మళ్ళీ ఆడటం కూడా బెట్టింగ్స్. ప్రజలు ఇలాంటి వాటిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. చివరిగా నాకు ఐడియా ఉన్నాయి చెప్తున్నాను. కొంతమందికి ఫ్యాషన్ రంగంలో ఆనందం. బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోతే వాళ్ళకి ఆనందం ఉండదు. కనీసం మంత్లీ వన్స్ అయినా ఇల్లు రావాలా. ప్రజలందరూ ఈ రకమైన ఆనందాన్ని వెతుక్కుంటూ వీటిలో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. వాటిల్లో ఉన్న ఆనందం కంటే ఎక్కువ ఆనందం నా మందిరంలో మీకు కలగచేస్తాను నేను. అది ప్రభు ఇచ్చిన వాగ్దానం. నా గోల్ ఏంటి తెలుసా? మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు నాతో అనాలి, అయ్యగారు ఒకప్పుడు మందిరంలో ఇంత ఆనందం అని తెలియక ఇగో లోకంలో పిచ్చి పిచ్చిగా తిరిగాను అయ్యగారు. నాకు అర్థమైంది మందిరంలో ఇంత ఆనందం ఉందా, దేవుని మందిరంలో ఇంత సంతోషం ఉందా, దేవుని మందిరంలో ఇంత హ్యాపీ ఉందా. అది ప్రభువు జరిగించునుగాక. దేవుని మందిరములో ఉన్న ఆనందం గనక ప్రజలకి అర్థమైతే, ప్రజలు దాన్ని టేస్ట్ చేస్తే సినిమా హాళ్ళు మూసివేయబడతాయి, బార్ షాపులు మూసివేయబడతాయి, ఈ బ్యూటీ పార్లర్లు కూడా మూసివేయబడతాయి, షాపింగ్ మాల్స్ మూసివేయబడతాయి. జాన్ వెస్లీ టైంలో
ప్రభు అలా చేశారు. ఇంగ్లాండ్లో జాన్ వెస్లీ అని అద్భుతమైన పరిచర్య చేసిన దైవజనులు ఉన్నారు. ఆయన టైంలో దేవుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ టైంలో వ్యభిచార గృహాలు క్లోజ్ అయినాయి, సినిమా హాల్స్ క్లోజ్ అయినాయి, బార్ షాపులన్నీ క్లోజ్ అయినాయి. ప్రజలు మందిరాల్లో కిక్కిరిసిపోయారు. సినిమా హాల్ను కూడా మందిరాలుగా మార్చేశారు దేవుడు. బార్ షాపులను కూడా మందిరాలుగా మార్చేశాడు దేవుడు ఆ సమయంలో. అదే ఉజ్జీవం యేసు నామంలో మన టైములో వచ్చునుగాక. ఎస్, దేవుడు తీసుకొస్తాడు. వాక్యం చెప్తుంది, మందిరములో ఆనందం ఉంది. అది మీకు తెలియాలి, అది ప్రజలకు తెలియాలి. మందిరానికి పోతే ఏముంటుంది అనేది ఇప్పుడున్న లోకజ్ఞానంలో మందిరములో ఉన్నంత ఆనందం, మందిరములో ఉన్నంత సంతోషం ఇంకెక్కడ లేదు. అది మీకు అర్థమైతే, ప్రజలకు అర్థమైతే మందిరాన్ని ఎవ్వరు విడిచిపెట్టరు. లోకంలో ఉన్న ఆనందం కంటే కొన్ని వేల రెట్ల ఆనందం దేవుని మందిరంలో ఉంది. అందుకే దావీదు ఏమంటాడు? దేవుని మందిరములో నేను చిరకాలము నివసించాలనుకుంటున్నాను. అసలు నా బ్రతుకు దినములన్నీ దేవుని మందిరములోనే నివసించాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. హి వాజ్ ఎ కింగ్. ఆయన ఎవరు? రాజు. రాజుకి ఎలాంటి ఇల్లు ఉంటుంది? రాజుకి ఎలాంటి ఇల్లు ఉంటుంది? ఎంత లగ్జరీ హౌస్ ఉంటాయండి. కానీ ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంట? ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడంట? దేవుని మందిరములో నివాసం చేయాలనుకున్నాడంట. ఎందుకంటే దేవుని మందిరములో అంత ఆనందం ఉంది, దేవుని మందిరములో అంత సంతోషం ఉంది. మందిరములో కాలు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆ మందిరాన్ని ఆ ఆనందాన్ని అనుగ్రహించునుగాక. అది మీరు టేస్ట్ చేస్తే, అది మీరు ఒక్కసారి కనుక రుచి చూస్తే దేవుని మందిరానికి రాకుండా ఉండలేరు, దేవుని మందిరాన్ని మానివేయలేరు. దేవుని మందిరములో అంత ఆనందం, అంత సంతోషం. ఆయన మందిరములో ఆయన సన్నిధి ఉంటుంది. ఏముంటుంది? ఆయన మందిరములో ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన మందిరములో ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. లోకల్లో దొరికే ఆనందం అంతా సగం సగం ఆనందం, అసంపూర్ణం. కానీ దేవుని మందిరములో సంపూర్ణమైన సంతోషం. అందుకే మందిరములో నుంచి బయటికి వెళ్ళడానికి హన్నా ఇష్టపడలేదు. ఎప్పుడో వచ్చింది, రాత్రి పొద్దుపోతుంది, ఏలీ చూస్తున్నాడు, వెళ్తదేమంటూ వెళ్ళట్లేదు, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంది. ఏమమ్మా మత్తురాలు అయ్యావా ఏంటి అంటే, లేదయ్యా, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నానయ్యా. మన బాధలన్నీ హృదయపూర్వకంగా ప్రభువుకి చెప్పుకునే స్థలం ఇది. తెలుసా మీకు? మన హృదయములో ఉన్న వ్యాధనంతటినీ చెప్పుకునే స్థలం ఇది. నేను 7 days ఫాస్టింగ్లో ఎక్కువసేపు ఇక్కడ పడుకున్నా. నేను అక్కడ పడుకొని ఓపిక లేక దేవుని సన్నిధిలో నా బాధ అంతా చెప్పుకున్నా. నేను ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? మన బాధ అంతా ప్రభువుకి చెప్పుకుంటే, బరువు ఒక 100 kgs బరువు నెత్తి మీద ఉంటే దించేది ఎట్టుంటుంది? అమ్మయ్యా అన్నట్టు ఉంటుంది కదా. అట్లా ప్రభువు సన్నిధికి వచ్చి ఇక్కడ మోకరించో, పడుకోనో, నిలబడు, మనం ప్రార్థన చేసుకొని మన బాధ అంతా ప్రభువుకి చెప్పుకుంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. అది మీకు ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. వస్తే మీ ఇంట్లో కంటే ఎక్కువ మందిరం దగ్గరే ఉంటారు మీరు. ఆ అనుభవం లేని వారే దేవుని మందిరానికి దూరంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ మందిరములో ఉండేది ఏంటి తెలుసా అండి? లోకంలో ఆనందం ఉంటే దేవుని మందిరములో పరమానందం ఉంటుంది. ఏమానందం? పరమానందం అంటే పరమునకు సంబంధించిన ఆనందం, పరలోకపు ఆనందం. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. ఏ ఆనందం? పరలోకములో ఉన్న ఆనందం. అది ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైన ఆనందం. బాధలున్నా ఆనందంగా ఉంటాం, కష్టాలున్నా ఆనందంగా ఉంటాం, వ్యాధులున్నా ఆనందంగా ఉంటాం, ఆర్థికంగా ఇబ్బందులున్నా ఆనందంగా ఉంటాం. జనరల్గా ఈ లోకములో ఉన్న ఆనందం అయితే అన్నీ బాగున్నప్పుడు ఆనందిస్తాం. కానీ పరలోక సంబంధమైన ఆనందం అయితే పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. జనరల్గా వర్షం వస్తూ ఉంటే బాగా ఏడిసి కేకలు వేయాలి, అయ్యో తెల్లారితో ఓపెనింగ్ ఏంటి అని. కానీ ఏమి ఆడవలేదు, ప్రభువుని స్తుతించాం, థ్యాంక్ యూ లార్డ్, ఈ వర్షాన్ని బట్టి మీకు వందనాలని చెప్పాం. లోక సంబంధమైన ఆనందాన్ని దుష్టుడు దొంగిలించగలడేమో కానీ పరసంబంధమైన ఆనందాన్ని దుష్టుడు ఎప్పటికీ దొంగిలించలేడు. చివరికి మరణమైన హ్యాపీగా చనిపోతాం. చనిపోయేటప్పుడు ఎలా చనిపోతాం? హ్యాపీగానే చనిపోతాం. లోకం మనకిచ్చే ఆనందం కంటే దేవుని మందిరములో దేవుడు మనకిచ్చే ఆనందం చాలా గొప్పది. ప్రజలకు చెప్పాల మీరు, సువార్త అంటే అదే. ఓరి పిచ్చోడా, త్రాగుడులో ఏముంది ఆనందం? ఒక్కసారి మందిరానికి రా, పరమానందం పొందుకుంటావు. నీ ఆ ఆనందం ముందు ఈ దేవుని మందిరములో ఉన్న ఆనందం ముందు ఆ ఆనందం ఏమీ పని చేయదు నీకు. తిరిగే వాళ్ళకి చెప్పండి, అక్కడ ఏం ఆనందం ఉందయ్యా, క్షణికానందం అది. దేవుని మందిరంలోకి రండి, నిత్యానందాన్ని దేవుడు ఇస్తాడు. డబ్బు పిచ్చోళ్ళకి చెప్పండి. జనరల్గా డబ్బు ఎవరికన్నా ఇస్తే అంటే పుచ్చుకోవడంలో ఆనందం ఉంటుంది డబ్బు, అవునా? నేను ఇప్పుడు మెర్సీకి ఒక 500 ఇచ్చాను అనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది జనరల్ కామన్, అది ఎవరికైనా. డబ్బులు మనకి ఎవరన్నా ఇస్తే ఆనందమా కాదా? కానీ నిజంగా పరల సంబంధమైన ఆనందం ఎలా ఉండదు తెలుసా? తీసుకోవడంలో ఉండదు, ఇవ్వడంలో ఉంటుంది. మనం ఎవరికైతే ఒక 500 ఇస్తామో వాళ్ళకి 50% ఆనందం ఉంటే, ఇచ్చిన మనకి 1000% ఆనందం ఉంటుంది. జనరల్గా లోకం డబ్బును తీసుకోవడానికి ఇష్టపడదు తప్ప డబ్బును ఇవ్వడానికి ఇష్టపడదు. కానీ పరమానందం ఎప్పుడు తెలుసా? పరమానందం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆనందిస్తారు తెలుసా? ఇవ్వడములోనే ఆనందిస్తారు. ఇవ్వడంలోనే ఆనందం, పుచ్చుకోవడంలో ఆనందమే ఉండదు. లోకానికేమో పుచ్చుకోవడంలో ఆనందం, దేవునిలోనేమో ఇవ్వడంలో ఆనందం. హల్లెలూయా. ఇంకో మాట ఏంటి తెలుసా? ప్రజలు మనకు సహాయం చేస్తే మనకు ఆనందం. ఎవడన్నా నాకు సాయం చేసింది అనుకో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ పరమానందము కలిగిన వారు చేసేది ఏంటి తెలుసా? వీళ్ళు సహాయం చేయడంలో ఎక్కువ ఆనందిస్తారు. సహాయం పొందుకోవడంలో ఆనందించరాళ్ళు, సహాయం. మీ ఆనందం దేంట్లో ఉందో మరి? ఇవ్వడంలో ఉందా, పుచ్చుకోవడంలో ఉందా? సహాయం చేయడంలో ఉందా, సహాయం పొందుకోవడంలో ఉందా? ఇది నిజమైన ఆనందం, చాలా ఆనందం. ఇప్పుడు ఆ పూటకూల వాని దగ్గరికి ఎవరు తీసుకుపోయింది? ఒక సమరయుడు తీసుకెళ్ళాడు. ఆయనకి ఏం పని? యాజకునికి లేనిది, లేవీనికి లేనిది ఒక సమరయునికి ఏం పని?
కొన ప్రాణముతో కొట్టుకుంటున్న ఆ యొక్క బాటసారిని సమరయుడు జాగ్రత్తగా దగ్గరుండి పుటకులవని దగ్గర తీసుకెళ్ళి డబ్బిచ్చి బాగు చేపించి ఇంకా ఏమన్నా అయితే నేను మిగతా ఇస్తానని చెప్పి సహాయం చేయడంలో ఉన్న ఆనందం అది. కొంతమంది ఏంటి తెలుసా, ఎవరికి సహాయం చేయొద్దు, మనం అందరూ మనకే సహాయం చేయాలా. కొంతమంది కృతజ్ఞత కూడా ఉండదు. సహాయం చేసిన వాళ్ళకి కూడా వాళ్ళు తిరిగి సహాయం చేయరు, కీడే చేస్తారు. ఇక వాళ్ళ సైతానికి సొంత కుమారులే వాళ్ళు. ఒకరి చేత మనం సహాయం పొందుకొని తిరిగి వాళ్ళ కీడు చేయొచ్చా? దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఇలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట తెలుసా, కొంతమందికి తిండి అంటే బాగా ఇష్టం అని చెప్పాగా, యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఉపవాసం అంటే చాలా ఆనందం అనిపిస్తుంది తెలుసా. ఫాస్టింగ్లో చాలా ఆనందం ఉంటుంది. అది దేవుడిచ్చే ఆనందం. అరే ఉపవాసం ఉండి ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు నువ్వు అంటారు జనాలు. ప్రభు ముందే అన్నాడు, నువ్వు మొహం మార్చుకొని ఉండొద్దు, ముందు అర్జెంటుకి వెళ్ళి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని అప్పుడు ఉపవాసం ఉండమన్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నది కూడా ఎవరికి చెప్పొద్దు అన్నాడు. తిండిబోతులకేమో తిండి తినడంలో ఆనందం, కానీ దేవుని బిడలకి అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకిలా. అర్థమైందా? చాలామందికి ఏంటి, తింటే ఆనందం, తాగితే ఆనందం, కానీ దేవుని బిడ్డలకి తినకపోతే ఆనందం. ప్రైజ్ ది లార్డ్. లోకానికి భిన్నమైన ఆనందాలు ఇవి. పిచ్చెక్కిపోయిద్ది లోకంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ చూస్తే. మరి అదే, దట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ. ప్రభు ఇచ్చే ఆనందం అది. ఇంకో మాట ఏంటి తెలుసా, ప్రార్థనలో పరవశం. ఏంటి? ప్రార్థనలో పరవశించడం. అరే ఇన్ని గంటలు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు? ఇన్ని గంటలు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎలా ఆరాధన చేయగలుగుతున్నారు? మెయిన్లీ చర్చెస్లో ప్రార్థనలు ఎక్కువ ఉండవు, ఆరాధనలు ఎక్కువ ఉండవు, మొత్తం షార్ట్ కట్లే. చివరికి వాక్యమే ఎక్కువ ఉండదు. కానీ ప్రభు ఇచ్చే ఆనందం అది మనకు సమయాన్ని గుర్తు చేయదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో పరవశిస్తాం, ప్రార్థనలో ఆనందిస్తాం. ఇంకా చెప్పనా ఒక మాట, 119వ కీర్తన మీరు తర్వాత చదవండి, మీకు హోంవర్క్ అది. ఈ వారంలో మళ్ళీ వచ్చేలోపు మీరు 119వ కీర్తన చదివేసి రావాలి. ఓకే, చదివేసి హోంవర్క్ చేసుకొని రండి. ఏంటంటే ఆయన వాక్యములో ఆనందం, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన కట్టడలను బట్టి, ఆయన శాసనాలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందం అంట. ఈ మాటలన్నీ మీరు ఎక్కడెక్కడ ఉన్నాయో రిఫరెన్స్లు రాసుకొని రావాలా. 176 వచనాలు ఉంటాయి కదా, ఆ 176 వచనాల్లో వాక్యాన్ని బట్టి ఆనందం, ఆజ్ఞలను బట్టి ఆనందం, శాసనములను బట్టి ఆనందం, కట్టడలను బట్టి ఆనందం అనే వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి మర్యాదగా రాసుకొని వచ్చి నాకు ఇక్కడ పేపర్లు పెట్టాలా. ఓకే, అది హోంవర్క్ మీకు 119వ కీర్తనలో. ఆ భక్తుడు అంటాడు, నీ కట్టడలను బట్టి నేను ఆనందించుచున్నానంటాడు, నీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తున్నానంటాడు, నీ ఆజ్ఞలను బట్టి నేను ఆనందిస్తున్నా అంటాడు. ఎంత అద్భుతం అది కదా. జనరల్గా లోకంలో రూల్స్ లేకపోతే ఆనందం, అవునా? ఆ రూలు ఈ రూలు ఉంటే మనకి చిరాకు వచ్చింది. స్ట్రిక్ట్గా ఉంటాయి, ఎవరికైనా ఇష్టమా? ఆజ్ఞలు అంటే ఏంటి? స్ట్రిక్ట్ చేస్తాయి మనల్ని. అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని జనరల్గా చిరాకు వచ్చింది. పొద్దాక నువ్వు ఇట్టుండాలా, అట్టుండాలా, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది తాగొద్దు, అది తాగొద్దు అంటే ఏమనిపిస్తుంది? చిరాకు వచ్చేస్తుంది. కానీ అక్కడ భక్తుడు ఏమంటాడు తెలుసా, నీ ఆజ్ఞలను బట్టి, నీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తున్నానంటాడు.
ప్రైజ్ ది లార్డ్. అది పరమానందం. మీకు విషయం తెలుసా అండి, పరిశుద్ధంగా బ్రతకడంలో కూడా ఆనందం ఉంది తెలుసా మీకు? జనరల్గా పాపంలో బ్రతకడంలో ప్రజలకు ఆనందం ఉంటుంది, అవునా? అందుకేగా పాపం చేసేది ప్రజలు. పాపంలో కూడా ఆనందం ఉంది, కాదనట్లేదు. కానీ అది క్షణికానందం, అది అశాశ్వతం, కొంతకాలమే. కానీ పరిశుద్ధతలో నిజమైన ఆనందం ఉంది, పవిత్రతలో నిజమైన ఆనందం ఉంది. తాగడంలో ఉన్న ఆనందం తాగకుండా ఉండడంలో ఇంకెక్కువ ఆనందం ఉంటుంది. తిరగడంలో ఉన్న ఆనందం కంటే తిరగకుండా క్రమంగా పద్ధతిగా బ్రతికే జీవితంలో ఇంకెక్కువ ఆనందం ఉంటుంది. ఎస్, అన్యాయంగా సంపాదించే దాంట్లో ఆనందం కంటే న్యాయంగా సంపాదించే దాంట్లో ఎక్కువ ఆనందం ఉంటుంది. ఇవన్నీ ప్రభువుని బట్టి కలిగే ఆనందం. అందుకే పౌలు అంటాడుగా, ప్రభువు నందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువు నందు ఆనందించుడి. మీ అందరికీ ఈ రోజున గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? లోకములో ఉన్న ఆనందం కంటే ప్రభువులో చాలా ఆనందం ఉంది. ఆయన మందిరములో ఆనందం ఉంది. అది మీరు తెలుసుకుంటే ఎప్పటికీ విడిచిపెట్టరు. ఆ ఆనందాన్ని ఒక్కసారి కనుక మీరు రుచి చూస్తే ఎప్పటికీ విడిచిపెట్టరు. లోకమంత పాపం, లోకంలోనే ఆనందం, ఇదే శాశ్వతమైన ఆనందం అనుకొని లోకంలో జనాలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక రోజున అర్థమైద్ది, అయ్యో మేము ఆనందం కాని దాన్ని ఆనందించామని. ఒరే, ఒరిజినల్ ఆనందం ఇదా, నిజమైన ఆనందం ఇదా, నిజమైన సంతోషం ఇదా అని అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైతే ఏం ప్రయోజనం? ఏం లేదు. ఒకప్పుడు నేను కూడా లోకాన్ని అనుభవించిన వ్యక్తినే, ఒకప్పుడు నేను కూడా లోకములో సంతోషించిన వ్యక్తినే. కానీ ప్రభు నన్ను దర్శించిన తర్వాత, ప్రభు నాతో మాట్లాడిన తర్వాత, నా బ్రతుకును ప్రభు మార్చిన తర్వాత ఇప్పుడు నేను ప్రభువులో ఆనందిస్తున్నాను, ప్రభువు నందు ఆనందిస్తున్నాను, ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నాను, ఆయన మందిరములో ఆనందిస్తున్నాను. ఇది ఒకరోజుతో పోయేది కాదు, ఇది జీవితకాలం. అందుకే పరసంబంధమైన ఆనందాన్ని భూమి మీదనే మనం అనుభవించామనుకోండి, పరలోకం వెళ్ళిన తర్వాత అలవాటు అయిపోయింది. ప్రభు ఉద్దేశం కూడా అదే. భూమి మీద మీరు ఉన్నప్పుడే పరసంబంధమైన ఆనందాన్ని అనుభవించాలి. అప్పుడు పరలోకం వచ్చిన తర్వాత మీకు అది అలవాటు అయిపోయింది. లోక సంబంధమైన ఆనందాన్ని అనుభవించిన నీకు పరసంబంధమైన ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం లేదు. మొన్న ఒక యవనస్తుడు చెప్తున్నాడు, ఒక అమ్మాయి తనని ఇష్టపడతా ఉంటే ఫోన్ చేసి చెప్పిండంట, సారీ, దయచేసి నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నాను, దేవుని చిత్తములో ఉన్న ఆనందం కోసం ఎదురు చూస్తున్నాను. నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు అడుగు ప్రభువుని, నీకు భాగస్వామి ఎవరో అడుగు. అంతేగాని నువ్వు డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేసి దేవుని చిత్తానికి మనం ఇద్దరం దూరంగా వెళ్ళొద్దు, దయచేసి నన్ను అర్థం చేసుకోమని చెప్పిండంట. 22-23 సంవత్సరాల యవనస్తుడు. అటు నుంచి ఆఫర్ వచ్చింది. జనరల్గా ఆఫర్ వస్తే ఏం చేస్తారు? ఉపయోగించుకుంటారు. కానీ దేవుని కోసం బ్రతికే వ్యక్తి కనుక చాలా మర్యాదగా, చాలా ప్రేమగా, చాలా అర్థమయ్యేటట్టు, మనం చేస్తుంది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, అది దేవునికి అంగీకారమైనది కాదు అని చాలా అర్థమయ్యేటట్లుగా చెప్పాడంట. ఆ కృప మనకు కావాలి. లోకమిచ్చే, పాపమిచ్చే ఆనందం మనకెందుకు? అది అనాల మనం. లోకం ఇచ్చే ఆనందం, పాపం వలన వచ్చే ఆనందాన్ని మనం అసహించుకోవాలి. దేవుడిచ్చే ఆనందం మాత్రమే మనకు కావాలా? సైతాన్ వచ్చి ఆనందం ఇస్తాడు, తీసుకుంటారా ఏంటి మీరు? సైతాను కూడా ఆనందం ఇస్తాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చే ఒక దండం పెడితే మొత్తం ఇచ్చేస్తాను అన్నాడు. సైతాన పో అన్నాడు దేవుడు.
రెండు రకాల ఆనందాలు ఉన్నాయి. దేవుడిచ్చే ఆనందం, సాతానిచ్చే ఆనందం. సైతానిచ్చేది క్షణికానందం, అశాశ్వతమైనది, కొంతకాలమే, అన్నీ బాగుంటేనే ఆనందం. కానీ దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనది, పరసంబంధమైనది, ఎప్పటికీ ఉండేది. దాన్నెవరూ దొంగిలించలేరు. నా మందిరములో నేను వారిని ఆనందింపచేస్తాను. ఇది లోకానికి సంబంధించిన ప్రవచనం, ప్రపంచానికి సంబంధించిన ప్రవచనం. ప్రజలు ప్రభు మందిరములో ఆనందించాలనేది దేవుని కోరిక. దేవుని ఇంటిలో ఆనందించాలి, దేవుని ఇంటిలో ఆనందించాలి. లోకంలో ఆనందించకూడదు. లోకములో ఉన్న ఆనందం మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది, పంచాయతీకి తీసుకెళ్తుంది, పరువు పోగొట్టుద్ది. అదే ప్రభువులో ఉన్న ఆనందం అయితే, మీకు మాట చెప్తా వినండి, మనకే ఆనందం కాదది, ఆనందం అందరికీ ఆనందంగా ఉంటుంది. ప్రభువుని బట్టి ఆనందించే ఆనందం అది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. సైతాను వలన కలిగే ఆనందం నీకొక్కనికే ఆనందాన్ని కలిగిస్తుంది, మిగతా వాళ్ళందరికీ అది దుఃఖాన్ని కలిగిస్తుంది. నా ఆనందం అనేకులకు ఆనందాన్ని కలిగించాలి తప్ప, నా ఆనందం అనేకులకు దుఃఖాన్ని కలిగిస్తే అదేం ఆనందం? అవునా కదా? పాయింట్ అర్థమైందా? లాజిక్ అర్థమైందా? నేను ఆనందిస్తున్నానంటే నా ఆనందంలో అనేకులు పాలు పంపులు పొందేటట్లుగా ఉండాలి. అంతేగాని నేను ఆనందిస్తుంటే 10 మంది బాధపడితే ఉంటే అది సరైన ఆనందం కాదు, దుష్టుని ఆనందం. నీ ఆనందాన్ని బట్టి అందరూ ఆనందిస్తున్నారా, లేకపోతే నువ్వు మాత్రమే ఆనందిస్తున్నావా? లోకంలో ఉన్న ఆనందం స్వార్థంతో కూడింది. ఎవడేమైపోతే నాకెందుకు, నా భార్య ఏమైపోతే నాకెందుకు, నా భర్త ఏమైపోతే నాకెందుకు, నా పిల్లలు ఏమైపోతే నాకెందుకు, నేను హ్యాపీగా ఉండాలా. స్వార్థంతో కూడిన ఆనందం. కానీ ప్రభువుని బట్టి కలిగే ఆనందం ఏంటి తెలుసా? అది ప్రపంచమంతటికీ ఆనందం. అది అటువంటి ఆనందాన్ని ప్రభు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఆయన మందిరములో మనకు దొరుకుతుంది. లోకములో లేని ఆనందం దొరకదు, లోకంలో దొరకదు. ఈ క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదు. ప్రభు మందిరములోనే ఆ ఆనందం ఉంది. అలాంటిది మనం అందరం పొందుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం.